అది నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఇస్తున్నాం. ఆ అమ్మాయి పేరు దివ్యశ్రీ. ఆ పాప చదివి 8వ తరగతి. వాళ్ళ నాన్న శివకుమార్, అమ్మ పేరు వరలక్ష్మి. వీళ్ళది సేలం. వాళ్ళ నాన్న వచ్చేసి ఈ డిటర్జెంట్లు, సోపులు లైక్ ఇవి తయారు చేసి అమ్మేదానికి సంబంధించి వ్యాపారం. ఈ పిల్ల ఎప్పుడు చూసిన ఇంట్లో ఫోన్తోనే ఉండిద్దాట. ఈ అమ్మాయికి తమ్ముడు ఉన్నాడు నితీష్ అని చెప్పేసి, మళ్ళీ వాడు బాగానే ఉంటాడట. ఈ పిల్ల ఫోన్లో ఎట్లా ఉండిద్దంటే స్కూల్ టైం అవుతున్నా గుర్తు చేయాలి, అన్నం తినాలన్నా గుర్తు చేయాలి. ఇక వాళ్ళ అమ్మ చూసింది కోప్పడింది, వాళ్ళ నాన్న కోప్పడాడు, ఫోన్ లాక్కున్నారు. ఈలోపు స్కూల్ టైం అయిందని చెప్పి స్కూల్కి బొమ్మన్నారు. స్కూల్కి వెళ్తా లేదని అంటే మళ్ళీ ఫోన్ వసూలు చూస్తుంటే మళ్ళీ కోప్పడ్డారు. ఇక ఈ పిల్ల ఇంట్లో, నేను టాబ్లెట్ల పేరు చెప్పను, అది రెగ్యులర్గా దొరికే టాబ్లెట్స్ అవి, వెళ్ళింది ఒక 10 వేసుకుంది. మరలా స్కూల్కి వెళ్ళింది. యాక్చువల్గా ఆ టాబ్లెట్ స్కూల్లో కూడా ఉంటాయి. దాన్ని మరలా అక్కడ 20 వేసుకుంది. అదో కాసేపటికి బాగా కడుపులో నొప్పి వస్తుంది. అమ్మ అయ్యని అరుస్తుంది. ఫ్యాకల్టీ వచ్చున్నారు. ఏమైందమ్మా ఏంటమ్మా అంటే, ఇట్లా నేను పలానా పని చేశాను, ఇంట్లో 10 బిళ్ళలు వేసుకుని ఇక్కడ 20 బిళ్ళలు వేసుకున్నాను. వచ్చి పిచ్చి పిల్ల ఎందుకు ఇలా చేసాడంటే, మమ్మల్ని నా ఫోన్ ఇవ్వట్లేదు, ఫోన్ లాక్కుంటున్నారు అని. తీరా ఇంకా ఆసుపత్రి పట్టుకెళ్తే సివియర్గా ఉందమ్మా, పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్తే చనిపోయారు. ఈ వీడికి మెయిన్ ఇంటెన్షన్ చెప్పనా, ముక్కై వంగ అనేది మానే వృంగున అంటారు. అంటే చిన్నపిల్లలకి మీరు ఫోన్ అలవాటు చేస్తే వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు. దాన్ని మీరు లాక్కుందని ట్రై చేస్తే మీ పిల్లల జీవితాన్ని ఆటోమేటిక్గా మీరే ఓ రకమైన చీకట్లో నెట్టేస్తున్నట్టు. అదే మొదటి నుంచి కనుక ఫోన్ కనుక ఇవ్వకపోతే పిల్లలు చక్కగా బయట ఆడుకుంటూ ఉన్నా, అందరితో సరదాగా ఉంటూ ఉన్నా, ఫోన్ అనేది అవసరం కోసం, ఫోన్ మాట్లాడడం కోసం, ఏదైనా ఇన్ఫర్మేషన్ చూసుకోవడం కోసం విషయం వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చెప్పగలిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, బాగుంటారు. అర్థం చేసుకోండి. ఇక్కనైనా పిల్లలకి వీడియో గేమ్లని కానీ పిచ్చి అని చెప్పేసి ఫోనుని కానీ ట్యాబ్లు కానీ సిస్టమ్ కానీ అలవాటు చేయొద్దు. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఫోన్ అయినా, ట్యాబ్లెట్ అయినా, ఇంటర్నెట్ అయినా, సిస్టమ్ అయినా, ఏదైనా.